అందరికీ నమస్కారం. సినిమా అంటే కేవలం వినోదం మాత్రమేనా? కానే కాదు. అదొక శక్తివంతమైన ఆయుధం కూడా కాగలదు. ఈరోజు మనం 'దురంధర్' అనే సినిమాను ఉదాహరణగా తీసుకుని ఒక సినిమా ద్వారా రాజకీయ సందేశాలను జనంలోకి ఎంత బలంగా పంపొచ్చో ఒకసారి విశ్లేషిద్దాం. అసలొక సినిమా ఒక వెపెన్లాగా ఎలా మారుతుంది? ఈ విశ్లేషణలో మనం పరిశీలిస్తున్న ఆధారం కూడా సరిగ్గా ఇదే ప్రశ్నతో మొదలవుతుంది. అయితే ఇది నేరుగా సినిమా గురించి మాట్లాడకుండా ఒక పవర్ఫుల్ ఎనాలజీతో, అంటే ఒక పోలికతో స్టార్ట్ అవుతుంది. 'ధురంధర్' సినిమాలోని అసలు మర్మమేంటో అర్థం చేసుకోవాలంటే దానికి ముందు మనం 'భవండర్' అనే ఒక ఊహాజనిత సినిమా గురించి తెలుసుకోవాలి. ఈ విశ్లేషణకు పునాది ఈ కల్పిత చిత్రమే. సరే, ఈ 'భవండర్' అనే కల్పిత కథ ద్వారా ప్రచారం ఎలా పనిచేస్తుందో మనకు చూపిస్తున్నారు. అంటే చూడండి, ఒక గూఢచారి ఒక కుట్రను కనిపెడతాడు, పై అధికారులకు చెప్తాడు, కాని వాళ్ళు పట్టించుకోరు. దాడి జరిగిపోతుంది. చివరికి ఆ గూఢచారియే నిజాన్ని బయటపెడతాడు. చూసారా, కొన్ని నిజ సంఘటనలను తీసుకుని వాటిని తమకు అనుకూలంగా మార్చుకుని ఒక పూర్తిగా కల్పిత కథనాన్ని ఎలా తయారు చేస్తారో ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సరే, ఈ ఊహాజనిత కథ నుండి మనమిప్పుడు అసలు సినిమా విశ్లేషణలోకి వద్దాం. ఈ ఆధారం ప్రకారం 'ధురంధర్' సినిమా కూడా అచ్చం 'భవండర్' లాంటి టెక్నిక్స్నే వాడింది. కానీ దాని వెనుకున్న రాజకీయ ఉద్దేశ్యాలు మాత్రం వేరు. ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే 'ధురంధర్' సినిమాను చాలా ఎంగేజింగ్గా, టెక్నికల్గా చాలా బాగా తీశారు. అందుకే అందులోని ప్రచార సందేశం ఇంకా ప్రమాదకరంగా మారుతుందని ఈ ఆధారం వాదిస్తోంది. అయితే బాగా తీసిన ప్రచారం ఎందుకంత ప్రమాదకరం అనే ప్రశ్న రావచ్చు. ఈ ఆధారం తన వాదనను బలంగా చెప్పడానికి చరిత్ర నుంచి ఒక ఉదాహరణను మన ముందు పెడుతుంది. సో ఇక్కడ ఈ విశ్లేషణ ఏం చేస్తుందంటే, ఒకవైపు నాసిరంగా తీసిన ప్రచార చిత్రాలను, మరోవైపు కళాత్మకంగా తీసిన చిత్రాలను పెట్టి పోలుస్తుంది. ఒక సినిమా క్వాలిటీగా ఉంటే దాని వెనకున్న పొలిటికల్ మెసేజ్ను చాలా సులువుగా దాచిపెట్టొచ్చని, జనాల్ని ఈజీగా నమ్మించవచ్చని వాదిస్తోంది. అందుకే మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిందేంటంటే, సినిమా క్వాలిటీకి దాని ప్రచార ఉద్దేశ్యానికి మధ్య సంబంధం విడదీయలేనిది. మరి దీన్ని ఎలా సాధించారో ఒకసారి చూద్దాం. రైట్, ఇప్పుడు అసలు మ్యాటర్లోకొద్దాం. నిజానికి కల్పనకు మధ్య ఉన్న సన్నటి గీతను ఈ సినిమా ఎలా చిరిపేసిందో, దానికి వాడిన టెక్నిక్స్ ఏంటో చూద్దాం. ఈ ఆధారం ఏం చెప్తోందంటే, నిజమైన న్యూస్ ఫుటేజ్ని, టెర్రరిస్టుల అసలు ఆడియో రికార్డింగ్లని, ఇంకా నిజ జీవితంలో ఉన్న వ్యక్తుల పేర్లని వాడటం ద్వారా వీళ్లు చెప్పే కల్పిత కథకు కూడా ఇది నిజమేనేమో అన్న నమ్మకాన్ని కలిగించారు. దీంతో చూసేవాళ్లకు ఏది నిజమో ఏది అబద్ధమో అర్థం కాని పరిస్థితి అన్నమాట. ఇక్కడ విశ్లేషణ చాలా బలంగా ఉంది కదూ. సినిమా చూపించిన దానికి, అప్పటి న్యూస్ రిపోర్ట్లకి మధ్య తేడాను పక్కపక్కన పట్టి చూపిస్తున్నారు. ఒక పొలిటికల్ నెరేటివ్కి తగ్గట్టుగా నిజాలను ఎలా మార్చేశారో ఇక్కడ క్లియర్గా ఎత్తిచూపుతోంది ఈ ఆధారం. సరే, నిజాల్ని మార్చారు అంటున్నారు, మరి అలా మార్చడం వెనుక అసలు ఉద్దేశమేంటి అని ఈ ఆధారం సూటిగా ప్రశ్నిస్తోంది. ఇదే మనల్ని సినిమా వెనుకున్న అసలు పొలిటికల్ ఎజెండా దగ్గరికి తీసుకెళ్తుంది. ఈ ఆధారం ప్రకారం సినిమా చెప్పాలనుకున్న మెయిన్ పాయింట్ ఒక్కటే. 26/11 దాడులప్పుడు ఉన్న ప్రభుత్వం కావాలనే ఆ దాడిని జరగనిచ్చింది. అది కేవలం వాళ్ల అసమర్థత కాదు, అది దేశద్రోహం అని బలంగా చెప్పడమే ఈ సినిమా ముఖ్య ఉద్దేశ్యం. అయితే ఇక్కడ ఈ విశ్లేషణ ఏం చేస్తుందంటే, వేర్వేరు ప్రభుత్వాల టైంలో జరిగిన ఇలాంటి ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్స్ను మన ముందుంచుతుంది. అలాంటప్పుడు కేవలం ఒక్క ప్రభుత్వాన్ని మాత్రమే టార్గెట్ చేసి వాళ్లను దేశద్రోహులుగా చూపించడం అనేది ఎటువంటి ఆధారం లేని ఆరోపణ అని వాదిస్తోంది. ఇలాంటి సీన్స్ను ఈ ఆధారం ఒక ప్రత్యేకమైన మెసేజింగ్ టెక్నిక్కి ఉదాహరణగా చూపిస్తోంది. దీనికి ఒక ప్రత్యేకమైన పేరు కూడా ఉంది. ఈ డాగ్ వెజ్లింగ్ అనే కాన్సెప్ట్ను ఉపయోగించి ఈ సినిమా ఏం చేసిందంటే, పైకి అందరికీ సాధారణంగా కనిపించేలా ఉంటూనే తమ టార్గెట్ ఆడియన్స్కు మాత్రం మనం వేరు, వాళ్లు వేరు అనే ఒక విభజనను క్రియేట్ చేసిందని ఈ ఆధారం వివరిస్తోంది. సరే, ఇక మన విశ్లేషణలో చివరి చాలా ముఖ్యమైన భాగానికి వచ్చేశాం. ఇలాంటి ఒక సినిమా మన సమాజం మీద ఎలాంటి ప్రభావం చూపగలదో ఇప్పుడు చూద్దాం. ఈ విమర్శ కేవలం పొలిటికల్ యాంగిల్కే పరిమితం కాలేదు. హింసను గ్లోరిఫై చేయడం దగ్గర్నుంచి దేశం కోసం ప్రాణాలిచ్చిన హీరోలను అవమానించడం వరకు ఈ సినిమాలో చాలా ఇతర సమస్యాత్మక అంశాలున్నాయని ఈ ఆధారం గట్టిగా చెప్తోంది. ఇదే ఈ విశ్లేషణ యొక్క అస్సలు సారాంశం. కళ అనేది జనంలో సున్నితత్వాన్ని పెంచాలా, లేక వాళ్లను మొద్దుబారేలా చెయ్యాలా? అసలొక కళాకారుడికి ఉండే బాధ్యత ఏంటి? చివరిగా ఈ విశ్లేషణ మనందరి ముందు ఒక పెద్ద ప్రశ్ననుంచుతోంది. కళకు, ప్రచారానికి మధ్య ఆ గీతను గీయాల్సిన బాధ్యత అసలు ఎవరిది? చూసే ప్రేక్షకులదా, తీసే దర్శక నిర్మాతలదా, లేక ప్రభుత్వానిదా? దీనికి సమాధానం మనమే వెతుక్కోవాలి.